యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ మృతులెలాగు లేతురు, వారు ఎటువంటి శరీరంలో ఉత్తరని ఒకడు అడుగుతున్నాడు అని పౌలు గారు ఒక ప్రశ్నను లేవనెత్తి ఆయన దాని యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మృతులు ఎలా లేస్తారు ఏంటి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయనే ప్రశ్నేసి దానికి సమాధానం ఎంత చక్కగా పౌలు గారు చెప్తున్నాడు మనకు అక్కడ తెలుస్తూ ఉంది. ఓ అవివేకి అంటే వివేకం లేనటువంటి వాడా, ఎందుకని నీకు ఇటువంటి ప్రశ్న వచ్చింది, నీకు అర్థం కావటం లేదా? ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది చనిపోయి, ఒక విత్తనం ఎలాగైతే విత్తుతామో అది కొంతకాలం చనిపోయి అది నూతనంగా విత్తనం నుంచి ఏమొస్తుంది, చిగురు వస్తుంది. చూసారా, అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా దాంట్లో మార్పులు సంభవిస్తుంది. అలాగే మనిషి కూడా క్రీస్తునందు మృతులైనప్పుడు ఏ శరీరంతో లేస్తారు, ఎలా లేస్తారు అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంది. ఈ రోజుల్లోనే కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి ప్రశ్నలు ఏలుబడి చేశాయి. మరణం తర్వాత ఏంటి, మరణం ఒక మలుపు మాత్రమే, మరణం తర్వాత ఏమిటి అనేటువంటిది డౌట్ లేదు. అక్కడ ఖచ్చితంగా మరణం తర్వాతే అసలైనటువంటి జీవితం ప్రారంభించబడుతుంది. వింటున్నారా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరణం తర్వాత జీవితం గురించి చాలామందికి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ యొక్క జీవితాన్నే జీవితం అనుకుంటూ ఉన్నారు. సరే, మరి చనిపోతే పరిస్థితి ఏంటి, చనిపోయిన తర్వాత మనిషి ఎలా జీవిస్తాడు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. దానికి భక్తులైన సమూయేలు గారు ఎవరు ఈయన పౌలు గారు సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, ఓ అవివేకి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ అవివేకి. ఎందుకని ఆ మాట ఆయన పలుకుతున్నాడంటే, అంత తెలియట్లేదని నీకు? మనలో చాలామంది కూడా నిజంగాను ఇప్పుడు ప్రశ్న వేసిన వెంటనే ఏం సమాధానం వస్తుంది, అవును దీని సమాధానం ఏంటి, ఎస్ దీని యొక్క సమాధానం ఏంటి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది కదా. అటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంటుంది అనమాట. అంటే నిజమే, ఏంటి ఎలా బ్రతుకుతాం, ఎటువంటి జీవితం మనకు వస్తుంది, ఎటువంటి శరీరంతో మనం లేస్తాం అని అంటే, మనం చనిపోయిన తర్వాత ఎలా లేస్తాము ఏంటన్నది ఆల్రెడీ మనకు ఒక ఆయన మాదిరించి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు చక్కటి మాదిరించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ మాదిరి ఏంటి అని చూసుకోవటం, మనం దాన్ని ఫాలో అయిపోవటమే. ఏమిటా మాదిరి అని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి మాదిరి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన మాదిరి ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయాడు, తిరిగి లేచాడు. మరి చనిపోయినప్పుడు ఉన్న శరీరం ఏంటి, తిరిగి లేచినప్పుడు శరీరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు చనిపోక ముందు శిష్యుల వలె ఆయన కూడా మరి నిద్రొత్తే నిద్రపోయాడు. యేసు ప్రభువుని సిలువేస్తున్నటువంటి సమయంలో ఆయన చేతులు మేకులు కొడితే రక్తం వచ్చింది, నడుస్తున్నప్పుడు కాళ్ళు ముళ్ళు దిగింది. ఇవన్నీ కూడా మనుషులకి ఏం సంభవించాయో అదే సంభవించింది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు నా దగ్గరికి యేసు ప్రభువు ఎలా అంటే, మామూలుగా ఏదైనా డోర్ ఉందంటే దాన్ని ఓపెన్ చేసుకుని మనిషిలాగానే వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇది గమనించవలసినటువంటి విషయం మీరంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి పునరుత్థానుడయ్యి లేచాడో, ఆయన మామూలు శరీరంతో లేవలేదు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం తర్వాత ఉన్నటువంటి శరీరం మామూలు శరీరం కాదు. మరి ఏమి శరీరము అని మనం చూసినట్లయితే, మహిమ శరీరము. హల్లెలూయా. మహిమ శరీరం. ఈ మహిమ శరీరం ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరూ కూడా యేసు ప్రభువు చనిపోయాడు అనేటువంటి భయంతోటి వాళ్ళు బయటికి వెళ్ళలేక ఒక రూమ్ క్లోజ్ చేసుకుని అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారో ఏంటో తెలియదు, అక్కడ లోపల ఉన్నారు వాళ్ళంతా కూడా. అప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభువు. తలుపు చూస్తే క్లోజ్ చేసి ఉంది, గోడలన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, కనీసం లోపలికి రావడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అటువంటి రూమ్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. సో దీన్ని బట్టి మరణించిన తర్వాత ఎటువంటి శరీరం మనకు వస్తుంది అని అంటే, మరణించిన తర్వాత మహిమ శరీరాన్ని మనం ధరిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను. మరణించిన తర్వాత మహిమ శరీరంతో మనం తిరిగి లేస్తాం.
థ్యాంక్ యూ జీసస్. ఏంటంటే మరణించిన తర్వాత మహిమ శరీరంతో మనంతా కూడా తిరిగి లేవటం జరుగుతుంది. ప్రైజ్ గాడ్. ఈ యొక్క మహిమ శరీరానికి గోడలు అడ్డు రావు, ఏది కూడా అడ్డు రాదు. ప్రయాణం సెకండ్స్లో జరుగుతూ ఉంటుంటుంది. యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం వెళ్ళి రావటానికి ఎంత టైం పట్టిందో తెలుసండి? చాలా తక్కువ టైం. మరియతో చెప్తాడు దీడు, అమ్మ నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి రాలేదు, నన్ను ముట్టుకోవద్దు అని అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు ఆవిడనేమో ముట్టుకోవద్దు అన్నాడు. తోమతో ఏమంటాడంటే, తోమ ముట్టుకో, తాకు, నన్ను చూడు, నువ్వు నమ్మట్లేదు కదా, ముట్టుకో నన్ను అంటా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, మరియమ్మ గారు యేసు ప్రభువుని తాకాలని చూసినప్పటికీ ఆయన ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళి రాలేదు. తోమను ముట్టుకోమనేసరికి ఆయన ఏం చేశారంటే తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చాడు. అంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, ప్రథమంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది ఆలోచన అక్కడ. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనం వాక్యం ధ్యానం చేస్తున్నాం కదా, మృతులు ఎలాగో లేతురు, వారు ఎటువంటి శరీరంతో పోతురని ఒకడు అడుగుతున్నాడు అని అంటే పౌలు గారు ఇవన్నీ సమాధానం చెప్తున్నాడు అనమాట. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చిపోతేనే కానీ దాన్ని బ్రతికింపదపడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనా సరే మరి ఏ గింజైనా సరే ఒట్టి గింజనే కానీ పుట్టబో శరీరం విత్తట్లేదు. నువ్వు గింజేస్తున్నావు భూమిలో, ఒడ్లు గింజో లేకపోతే ఏదైనా, కానీ విచిత్రంగా దాంట్లోంచి ఇలా చిగురు వస్తుంది, ఆకులు వస్తాయి, వాటిని నువ్వు విత్తట్లేదు. విత్తనాన్ని వేరు, ఒక గింజనే వేస్తున్నావు, కానీ విచిత్రంగా గింజ కొన్ని రోజులకి అందులోంచి ఆకులు, కొమ్మలు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి, ఏం అర్థమైంది నీకు, అది ఎప్పుడైనా ఆలోచన చేసావా అని అడుగుతూ అక్కడే నీకు సమాధానం దొరికిందని చెప్పి ఒక నేచురలైజేషన్, అంటే ఒక దాన్ని చూపించి దాని ద్వారా అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మరి టీచర్ ట్రైనింగ్ అయినటువంటి వారికి, బిఎడ్ టీటీసీ ట్రైనింగ్ చేసినటువంటి వారికి ఇది అంతా కూడా అర్థమవుతుంది. అంటే నేచురలైజేషన్ అంటే ఏంటంటే అది కళ్ళెదురుగా కనిపించేటువంటి ఒక దృశ్యాన్ని తీసుకొని ఈ యొక్క మనం చెప్పాలనుకున్న విషయాన్ని దానికి జోడించి చెప్పినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా గుర్తుండిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా బాగా గుర్తుంటుంది. యేసు ప్రభువు వారు ఉపమానం లేకుండా వారికి బోధించలేదంట. ఎందుకనంటే వచ్చేటువంటి ప్రజలంతా కూడా సాధారణమైనటువంటి వారు, వారికి అర్థం కావాలంటే వారు కళ్ళెదురుగా జరిగేటువంటి ఒక విషయాన్ని చూపించి, ఇదిగో ఇది అర్థమైంది కదా, దీనికి లాగానే అది ఉంటుంది అని చూపించి చెప్పేటువంటి వారు అనమాట. అలాగే పౌలు గారు ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా మరి కొరింథీ సంఘానికి వివరిస్తూ, ఎవరో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చెప్తూ చక్కగా వివరిస్తున్నారు. ఈరోజున మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. బైబిల్లో ప్రశ్నలకి బైబిల్లోనే సమాధానం వెతుక్కోవాలి. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి నీ జీవితంలోనే సమాధానం వెతుక్కోవాలి. కాబట్టి మన జీవిత ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందర, ప్రభువే నా స్నేహితుడు, ఆయనే నా జీవిత నావికుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన జీవితాన్ని నడిపించే నాయకుడు. కాబట్టి మనం ఏం చేయాలంటండి, నావా నడిపే నావికుడు ఆయనేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. హల్లెలూయా. అతడే, చూసారా పాట విన్నారా? అతడు ఎంతో పరిశుద్ధుడు, అతడే నా జీవిత నావికుడు, నా జీవితాన్ని నడిపించేవాడు. సో నీ యొక్క జీవితం అనేటువంటి నావ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయనే, సమాధానకర్త. కాబట్టి నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర ఉంటుంది. సమాధానకర్త. కాబట్టి క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినటువంటి వాడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనుకో, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనుకో,
సమాధానం కలిగినట్టు లెక్క. సమాధానం లేదండి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు లేడని. చూసారా? మనం తెలియకుండానే మన జీవితాన్ని బట్టబయలు చేసుకుంటున్నాం. బ్రదర్ సమాధానం లేదు అంటే అర్థం ఏంటి? సమాధానకర్త అని దేవుడు నాలో లేడు. వింటున్నారా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచి ఓపికతో పందిరమంగంలో పరిగెత్తుదాం అంటుంటాడు ఆయన. కాబట్టి విశ్వాసానికి కర్త మనలో విశ్వాసం లేదంటే అర్థం ఏంటి? ఆ విశ్వాసానికి కర్త అనేటువంటి దేవుడు మనలో లేడు అని. అర్థమవుతుందా? సమాధానం లేదు అంటే అర్థం ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు నువ్వు కలిగి లేవు అని అర్థం. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం వెలువడి చేస్తుంది. ఈ రోజున చాలామంది మాటల చేత పట్టుబడుతున్నారు, కట్టబడుతున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి మనం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. అంటే నిన్ను నోటి మాటల బట్టే నీ యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఎందుకంటే జీవమరణాలు నాలుక వశమంట. నువ్వు ఏది మాట్లాడుతున్నావో దాన్ని అనుభవిస్తావు. ఈ సత్యం తెలిసిన రోజున క్రైస్తవ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. మనమేమనుకుంటాం, ఆ ఉద్యోగం వస్తే నా జీవితం బాగుపడుతుంది, వాళ్ళు నాకు సహాయం చేస్తే నా జీవితం బాగుపడుతుంది, ఆ లోన్ వస్తే అది కలిసి వస్తే ఇది చేస్తే ఇలాగ అప్పుడు నేను బయటపడతాను అనుకుంటున్నావు. కానీ నేను జీవాన్ని ప్రకటిస్తాను, జీవం మరణాలు నా నాలుక వశం దేవుడు నా నాలుకలో పెట్టాడు. ఎజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రవచనమెత్తి అంటే ఏంటి? మాటే పలుకవయ్యా, నువ్వు పలుకు, ఎండిపోయిన ఎముకలారు జీవించ పలుకు, అంతే. అంతేగాని నువ్వు దాంట్లోకి ఏదో అవన్నీ ఎముకలన్నీ పట్టుకెళ్ళి ప్రయోగశాలలో ప్రయోగం చెయ్యి, ఆ ఎముకలన్నీ ఏరుకొచ్చి ఒక గదిలో పెట్టి వాటికి నీళ్ళు పోసి అవన్నీ సెట్ చేసి లేకపోతే అట్లా దారాలు వేసి కట్టి స్కెల్టన్ తయారు చేసి అప్పుడు దాని మీద నువ్వు చేతులు వేసి నేను దాన్ని అట్లా చెప్పట్లేదు దేవుడేమి. నేను నువ్వేమీ పని చేయొద్దయ్యా, పలుకు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ బట్టి, ప్రత్యక్షతను బట్టి నేను చెప్పే ప్రతి వర్తమానంలో ఉండేటువంటి భావం ఏముంటుందంటే ఇదే ఉంటుంది. అంతేగాని మీరు ఇలా కష్టపడండి, అలా కష్టపడి, ఎస్ కష్టపడాలి, పలుకుతూ కష్టపడాలి. ఏం పలకాలి? నీ నోటి ద్వారా కష్టపడాలి, నీ నోటిని కష్టపెట్టాలి. ఏంటంటే కాబట్టి ఇక్కడ ప్రవచనమెత్తి అంటున్నాడు ఆయన, పలుకు అంటున్నాడు. సో ఈరోజు మనం మాట్లాడే మాటలు ఫలితం రేపు అనుభవిస్తాం మనం. ఈ రోజున మన మాటలు ఒక విత్తనం లాంటివి. ఏ విత్తనం విత్తుతున్నావో, నాకు జాబ్ లేదండి అంటే నువ్వు విత్తనాలు నాటుకుంటున్నావు అక్కడ, జాబ్ లేని విత్తనాలు. నాకు భయం వేస్తుందండి, ఉద్యోగం వస్తుందో రాదు, ఏమవుతుందో ఏంటో, ఆ విత్తనం నాటుకుంటున్నావు. లేదు బ్రదర్, నేను వచ్చిందని పలికను కానీ రాలేదు. నీ పెదవులతో మాత్రం ఏదో పలుకుతున్నావు కానీ నీ హృదయంలో మాత్రం భయంతో నిండినటువంటి ఆలోచనలు ఉన్నాయి. చూసారా? కొన్ని విత్తనాలు భూమిలో వేసినా కూడా అవి మొలకెత్తవు. అవి నాసిరకం విత్తనాలు అన్నమాట. అవి సరిగ్గా అసలు మొలకెత్తవు కొన్ని. అలాగే ఈరోజు మనం పలికేసాం కానీ జరగట్లేదు. ఎందుకని? రాసేసాం 10,000 సార్లు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పేసేసి. ఎందుకు రాసాం అంటే వాళ్ళు ఏదో 10,000 సార్లు రాస్తే జరిగింది కాబట్టి మనం కూడా రాసేద్దాం. ఇదేదో మీరు ఏదో చెప్తున్నారు కదా ఈ మధ్యన థ్యాంక్ యూ జీజస్ అనేది, అదేదో మంత్రమా? చాలామంది మధ్యన ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. మీరు ఈ మధ్యన ఏదో చెప్తున్నారు కదండి, మీరు భలే ఏదో కనిపెట్టారు కదండి. ఏం కనిపెట్టాం? థ్యాంక్ యూ జీసస్ అనేటువంటి కనిపెట్టబడింది కాదు ప్రియులారా, ఆల్రెడీ ఉన్నదే. మొదటి దశలోనికి 5:18 ప్రతి విషయమునందు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ యూ అంటే ఏంటంటే తెలుగులో కృతజ్ఞత, ధన్యవాదాలు. ఎందుకు చెప్పమన్నాడు దేవుడు అక్కడ మొదటి దశలోనికి 5:18? ఎందుకని చెప్పమన్నాడు? ప్రతి విషయంలోనూ. హల్లెలూయా. మొదటి దశలోనికి 5:18 ఏమంటాడంటే దేవుడు ప్రతి విషయంలో ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఇలాగ చేయడం దేవుని చిత్తాన్నే చేయండి అమ్మా అని చెప్తున్నాం. ఎంతగానే థ్యాంక్ యూ జీజస్ అని చెప్తే అదేదో పదమా, లేకపోతే అదేదో ఒక సూత్రమా, అదొక మంత్రమా?
ఆ? ఇది చెప్తాం వల్ల అన్నీ అయిపోతున్నాయంటే లేదు. మొదటి సమయాలు 2:30లో నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను అంటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం వల్ల దేవుని కనపరుస్తున్నారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నారండి? దేవుని కనపరుస్తున్నారు. దాని ద్వారా దేవుడు గనపరచబడుతున్నాడు. ఎప్పుడైతే థ్యాంక్ యూ జీసస్ వందనాలు యేసయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారో, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారో, దేవుని గనపరుస్తూ ఉన్నారో, హల్లెలూయా! అది అద్భుతాలను తెచ్చిపెడతదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఇక్కడ ఏదో మనం ఆచారం చేస్తున్నామో, లేకపోతే ఏదో కొత్త విషయాన్ని చేస్తున్నామో అని మీరు అనుకుంటున్నట్లయితే పొరపాటు పడుతున్నట్లే. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి దాన్ని కొంచెం మనకు ఈజీగా అర్థమయ్యే విధానంలో మనం ముందుకెళ్తున్నాం. అదే కదా యేసుప్రభువు చెప్పిన ప్రసంగములైనా సరే, లేకపోతే పౌలు గారు చెప్తున్నాడు అవివేకి అంటున్నాడు. ఎందుకని? ఒక విత్తనం నాటుతావు కదా నువ్వు, అది ఎలా మొలకెత్తుందో నీకు తెలియట్లేదా? అది ఉన్న విషయమే. కానీ వాళ్ళకి అర్థం అవడం కోసం జస్ట్ ఈ సింపుల్ వేలో చెప్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. కాబట్టి ఇక్కడ నన్ను గనపరచు అని నేను గనపరిచేస్తాను. మొదటి సమయంలో 2:30లో అదే మాట ఉంది. సో దేవా నువ్వు గొప్పవాడు, థ్యాంక్ యూ జీసస్, నువ్వు అద్భుతాలు చేసేటువంటి వాడు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? దేవుని గనపరుస్తూ ఉన్నాం. ఆయన గనపరుస్తున్నాం కాబట్టి మనం గనపరుస్తాడు. అంటే దేవుడు గనపరిచిన వాడికి అప్పు ఉంటుందా? దేవుడు గనపరిచిన వాడికి సమస్య ఉంటుందా? దేవుడు గనపరిచిన వాడికి ఇబ్బంది ఉంటుందా? అంటే వాటన్నిటి నుంచి విడిపిస్తున్నాడు అనమాట. అలా విడిపించడం ద్వారా దేవుని నామానికి మహిమ, హల్లెలూయా, మనకి విడుదల కలుగుతూ ఉన్నది. అలా కాకుండా నీ సమస్యను పట్టుకునే వేలాడుతూ నీ సమస్యనే ప్రకటిస్తూ నీ సమస్య కోసం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? మీరు చింతించడం వల్ల మీ ఎత్తేమీ పెరగదంట. చింత 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 మీరు చింతించడం వల్ల ఏమీ సాధించలేరంట. చింతించడం వల్ల ఏమైనా జరుగుతుంది? ఏమీ జరగదంట. మరి ఇంకెందుకు చింతించాలి? ఇప్పుడు ఒక దాని గురించి మనం ప్రయాసపడుతున్నా ఫలితం లేదని తెలిసినప్పుడు ఎందుకంట? ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఇదే కదా మన ప్రయాస అంతా. గాలి పట్టుకోవాలి. నేను రోజంతా కూడా ఎంత ట్రై చేసినా ఎక్కడ దొరుకుతుంది? గాలి దొరకదు అని చెప్పేసి మనం ఏం చేయాలి? మానేసుకోవాలి కదా, విరమించుకోవాలి కదా. అయినా సరే నేను ఎంత కష్టపడితే అలసిపోతాను. సో దానివల్ల ఫలితం శూన్యం, అలసిపోతాం. ఈ రోజున మనకు అదే 10 సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏంటి? నా భర్తను భర్తను మార్చు. లేకపోతే ఒక సమస్యను పట్టుకుని సమస్య చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. మరి ఏం చేయాలి? మార్చుకోవాలి కదా పద్ధతి, ఆలోచన మార్చుకోవాలి కదా, విధానం మార్చుకోవాలి కదా. మనం అది చేయట్లేదు. దేవుని మార్చాలని చూస్తూ ఉన్నాం. దేవా నీ మనసు మార్చుకో, ఎలాగైనా చెయ్యి. హల్లెలూయా! అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు సమస్యను పట్టుకున్నంత కాలం అది పరిష్కరించబడదు. నీవు పరిష్కారాన్ని పట్టుకోవాలి. నువ్వు ఫైనల్ చేయాలి. ఏం చేయాలంటే నువ్వు ఫైనల్ చేయాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎలా ఫైనల్ చేయాలి? ఇప్పుడు ఒక డెడ్ బాడీ, ఒక వ్యక్తి చనిపోయాడు, బాడీ అక్కడే ఉన్నది. ఆ బాడీ ఉన్నంతకాలం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూనే ఉంటారు. ఏడు పాపాలంటే ఏం చేయాలి? వాళ్ళని ఏడొద్దంటే ఆగరు. మరేం చేయాలి? ఆ బాడీని తీసి సమాధి చేయాలి. అలా కాకుండా ఆ బాడీని పెట్టుకుని అక్కడే కూర్చుని చూస్తున్నాం అనుకో, అందరూ ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, భోజనం చేయలేరు, ఏమీ లేదు, అక్కడ అంతా గందరగోళం ఉంటుంది. మరి ఎప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుంది? ఎప్పుడు వాళ్ళు శాంతిస్తారు? ఎప్పుడు వాళ్ళు ఏడవటం మానేస్తారు? ఎప్పుడు వాళ్ళు భోజనం చేయటం ప్రారంభిస్తారంటే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి నువ్వు సమాధి చేసినప్పుడు. ఆ బాడీని పెట్టుకుని కూర్చున్నంతకాలం ఎంత గొప్పవాడైనా, ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా అక్కడ ఉన్నంతకాలం బాధ. ఎప్పుడైతే ఆ బాడీని తీసుకెళ్ళి సమాధి చేస్తావో, మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మాట్లాడే మాటలు. ఈరోజు చాలామంది బాడీని ముందు పెట్టుకుని నేర్చినట్టుగానే సమస్యను ముందు పెట్టుకుని నేడుస్తూ ఉన్నారు. ఉపయోగం ఏంటి? ఆల్రెడీ అయిపోయింది అది. దాన్ని యేసయ్య మనకి సాల్వ్ చేసి పెట్టేశాడు. అయిపోయింది, నువ్వు సమాధి చేసుకోవటం అంతే. దాన్ని పట్టుకుని నువ్వు కూర్చోవటం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క సమస్యను ఆల్రెడీ సమాధి చేశాడు దేవుడు. నీకేది కావాలో ప్రకటించు, ఫలితాలను ప్రకటించు, ఫైనల్ చెయ్యి. హల్లెలూయా, ఫైనల్ చేసేసాయి. చెప్పండి ఫైనల్గా. మీరు బేరం ఆడతారు కదా చీరలో,
ఆయన 5,000 చెప్తాడు, మీరు 2,000 అంటారు. ఆయన 4,000 అంటాడు. అది ఇది కాదండి, ఫైనల్ చెప్పండి ఎంతో, ఎంతకి ఇస్తారు? నేను 2,200 ఇస్తాను, ఇస్తారా లేదా? ఇంక ఇదే ఫైనల్ అంటే చేస్తాడు ఆయన. అప్పుడు ఆడు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? 2 అడుగులు వేసుకుని బయటకు వచ్చేస్తారు. లేదులే మరి రా పట్టుకెళ్ళి, ఫైనల్ అయిపోయింది. అంతేగాని నేను 2,000 ఇస్తాను, నువ్వు ఇస్తావా చస్తావా అని ఆయన అంతా ఇది ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏంటి, ఇంకా ఫైనల్ ఇది నేను ఎంత ఇస్తాను, నువ్వు ఇస్తావా ఇవ్వా. చూసారా, ఇవన్నీ లోకంలో అప్లై చేస్తాం. కానీ మన జీవితంలో వచ్చిన సమస్యలకు కానీ నా వాయిస్ అర్థమవుతుంది కదండి, ఏ విధమైన ఇబ్బంది లేదు కదా. ప్రార్థించండి దేవుడు యొక్క స్వరాన్ని ముట్టి మంచిగా చేసినట్లు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా నువ్వు సమస్యను ఫైనల్ చేయాలి, అంతేగాని సమస్యను ఎక్స్టెండ్ చేయకూడదు, సమస్యను పట్టుకుని వెళ్ళాడకూడదు. నిరుద్యోగం నిరుద్యోగం, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఎందుకు అన్నిసార్లు చెప్తారు దాన్ని పట్టుకుని? లేని దాని గురించి ఎందుకు మాట్లాడాలి? మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాస్కోడ గామా అయితే ఇది కనిపెట్టాడు, మన ఇండియాకి మార్గం ఒకరు కనిపెట్టారు, అమెరికా వాళ్ళు కనిపెట్టారు. అలా ప్రయాసపడి రోజులో నెలల తరబడి ఆ మార్గాన్ని కనిపెట్టారు, మంచిది ఉన్నదాన్ని కనిపెట్టారు. అలా కాకుండా ఒక నాస్తికుడు వచ్చినంట దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి రకరకాల పుస్తకాలు రాసి 20 సంవత్సరాల బట్టి ప్రయాసపడుతున్నాడు. ఎందుకని? దేవుడు లేడని నిరూపించడానికి. ఉన్నదాన్ని నిరూపించే ఉపయోగం, కానీ లేదని నిరూపించడం ఏంటి? వింటున్నారా? ఉన్నది అని నిరూపిస్తే ఉపయోగం ఉన్నది, కానీ లేదు అని చెప్పి లేని దానికి ప్రయాసపడతాం ఏంటి అసలేని? హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన విధానం ఇలా ఉన్నది. ఉన్నదాన్ని వివరించడం మానేసి లేదని నిరూపించడానికైనా ఎన్నో వందల పుస్తకాలు రాశాడంట, ఎన్నో 20 సంవత్సరాలు బట్టి ప్రయాసపడితే అనేక ప్రసంగాలు చేస్తున్నాడంట. ఎందుకని? లేడు దేవుడు అని చెప్పటానికి. కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. అలాగే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంది, పరిశుద్ధత ఉంది. దేవా నన్ను పరిశుద్ధ ఏం పరిశుద్ధపరచాలి? 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు వారు సిలువలో రక్తం కాసి నేను పరిశుద్ధపరిచి బాగు చేసేస్తే మళ్ళీ నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్లీన్ చేయి, నన్ను బాగు చేయి. దేవా నన్ను పరిశుద్ధపరిచినందుకు వందనాలు, నన్ను మలినం లేకుండా చేసినందుకు వందనాలు, నీ పరిశుద్ధత నాకు ఆపాదించినందుకు వందనాలు. చూసారా ఎట్లా ఉంది? మీరు మంచిగా స్నానం చేసి డ్రెస్అప్ అయ్యారు, కానీ అక్కడ అనుకోకుండా మళ్ళీ ఏదో ముట్టుకున్నారు. అర్థమైందా? అనుకోకుండా మళ్ళీ ఏదో సంథింగ్ ముట్టుకోవాల్సిన పరిస్థితి, ఏదో పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి పట్టుకున్నారు. వెంటనే మీరు ఏం చేస్తారు? మొత్తం డ్రెస్ అంతా తిప్పేసేసి అన్నీ తీసి పక్కన పడేసి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తారా? చెప్పాలి. నో, శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు కడిగేసుకుంటారు, అయిపోయిందా? కానీ మనిషి ఆలోచన ఎలా ఉందంటే, నేను పాపని, మళ్ళీ పాపనేంటి? క్రీస్తు యేసునందున్న వరకు ఏ శిక్షా విధి లేదంట. నీ ప్రతి పాపానికని వెల చెల్లించాడు, నిన్ను విమోచించాడు. అంటే బాప్తిసం పొందాక ఇష్టానుసారంగా జీవించేసి పాపం చేసేమనా? సరే, మీరు ఒకసారి స్నానం చేసి డ్రెస్ అప్ అయ్యాక ఏం చేస్తారు? అంతకుముందైతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే డ్రెస్ అప్ అయ్యారో కొంచెం నీట్గా నెమ్మదిగా నడుస్తారు, కొంచెం ఎక్కడన్నా ఏదన్నా ఉంటే దూరంగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అర్థమవుతుందా? అలాగే నీకు దేవుడు నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రం నీకు ధరింపజేస్తాడు. రక్షణ పొందిన తర్వాత రక్షణ వస్త్రం నీకు ధరింపజేస్తాడు, అంటే నిన్ను డ్రెస్అప్ చేశాడు. అప్పుడు నీ జీవిత విధానం ఎలాగుంటుంది? పరిగెట్టి పాపం చేస్తావా? బాప్తిసం పొందేసావు కాబట్టి ఇంక దేవుడు ఎంత క్షమించేస్తాను పాపం చేస్తావా? కృపాకాలం ఉన్నావు కాబట్టి సంసారం జీవించేస్తావా? అజ్ఞానం అదంతా కూడా. నువ్వు ఒక్కసారి దేవుని చేత రక్షించబడ్డావు అంటే, దేవుని శక్తి నీకు తెలిసిందంటే, దేవుని స్వరూపంలోకి నేను మార్చబడ్డావంటే నువ్వు దేవునిలాగా మార్చబడిపోయావు అంతే. దేవుడు అంటే నాలో పాపం ఉంది నిరూపించండి. లేదులేండి, మనం మనుషులం కదా ఇది ఒకటి నేర్చారు ప్రతి వాళ్ళు. యేసుప్రభువు అంటే మనుష్య కుమారుడు. యేసుప్రభువు భూలోక రాజ్యంలో ఉండగానే మనిషిగా ఉండగానే చెప్పాడు, నాలో పాపం ఉందని నిరూపించండి అని. హల్లెలూయా. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోరంట.
ఎవరి నీతిమంతుడు? యేసుప్రభు వారు. ఆయన పిల్లలు ఎవరు? నువ్వు నేను. కాబట్టి ఈ రోజున మనం ఆయన బిడ్డలుగా నీతిమంతులం, ఆయన బిడ్డలుగా పరిశుద్ధులం, ఆయన బిడ్డలుగా జయించిన వారం. ఈ సత్యం తెలియనంతకాలం ప్రియులారా మీరు ఎప్పుడు కూడా ఓటమిలోనే జీవిస్తారు. చిన్న జీవితమే జీవిస్తారు, చిన్నగానే జీవిస్తారు, చిన్న చిన్న ఆలోచనలతోటి జీవిస్తారు. ఓ 10,000 రూపాయలు ఉద్యోగం వస్తే చాలు, ఈ కుటుంబం గడిస్తే చాలు, ఈ జీవితం గడిస్తే చాలు, జస్ట్ ఏదో పెళ్ళి అయిపోతే చాలు. ఇట్లానే నేను కాంప్రమైజ్ అవ్వలేదు ప్రియులారా. నా జీవితంలో నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఏదో పెళ్లి చేసుకుందాంలే, ఆ, ఏదో ఉద్యోగం చేసేద్దాంలే, ఏదో జీవితం జీవించేద్దాంలే, ఏదో ఒకటి తినేసి బతికేద్దాంలే. అట్లా నువ్వు అనుకుంటే అలాగే ఉంటుంది జీవితం. నేను చెప్తున్నాను కదా, నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు అనేటువంటి విత్తనాలు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇప్పుడు బలహీనం, అప్పుడే బలవంతులు అంట. ఎస్, స్వరం సరిగ్గా లేదు, ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాను, కానీ నో, ఇదే విలువైనటువంటిదిగా దేవుడు చేసేస్తాడు. ఈ స్వరాన్ని ఉపయోగించుకునే దేవుడు వాడేసుకుంటుంటాడు. అనేక జీవితాలు కట్టబడతాయి. చాలా ప్రతికూల పరిస్థితులు. ఇంకా చూసారా, మీకు నాకు తెలిసి కెమెరా కూడా ఇంకా సెట్ కాలేదు, వీడియో అంత క్లారిటీ లేదు, కానీ వాయిస్ క్లారిటీ ఉంది కదా, చాలు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు, చాలా ఆలస్యం అయిపోయింది. అయినా సరే ఎప్పుడైతే దేవుని సందులో మనం సబ్మిట్ చేసుకుంటామో, సరెండర్ అవుతామో, దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడంటే, దేవుడు తెరవటం మొదలుపెట్టాడంటే ఆ డోర్ని ఎవడు తరం కాదు ముయ్యటం. వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తున్నాడు. ఎవరిని? నరులను. నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు. నువ్వు 10 మందితో చెప్పడు, దేవుడు అంటే చాలా ప్రాణమండి నాకు, దేవుడి పట్ల నాకు చాలా ఇష్టమండి అని నువ్వు చెప్పొచ్చు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కొలమానం కాదు భక్తి ఇక్కడ. లేకపోతే నీకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్ని బట్టి కాదు. అయ్యి బాబా చాలా భక్తిపరుడు అండి, పొద్దుటే 3:30కి లేస్తాడండి, ఇలాగండి అలాగండి అని స్టేట్మెంట్లు ఇచ్చారనుకో ప్రజలు, దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా చాలామంది అవ్వవు. దేవుడు చూస్తాడంట, యెహోవా ఆకాశం నుంచి పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు అన్న. పరిశీలన ఎక్కడ చూస్తాడు ఆయన? నీ యొక్క హృదయాంతరంగంలో పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. అదే ఒక స్కానింగ్ అనమాట. అదంతా కూడాను. ఇప్పుడు బాగానే ఉంటాం, సన్నగా ఉంటాం. స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ అంటారు. అయ్యో అంత సన్నగా ఉన్నాడు కదండి, మనకు షాకింగ్లు జరుగుతుంటుంటాయి. మనకు పైకి బాగానే ఉంటాం, కానీ వెనకాల ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో నువ్వు లేచినప్పటి నుంచి దేవునికి ఎంత మహిమను తీసుకొచ్చావు, దేవునికి ఎంత మహిమార్థంగా జీవించావు, అసలు దేవుడిచ్చిన 24 గంటలని ఎలా వాడుకున్నాం మనం, దేవుడిచ్చిన ఈ నూతనమైన రోజుని ఎలా ప్రారంభించాం, ఎలా ముగిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటాడు, ప్రార్థన అనే తాళంతో రోజును తీయాలి, ప్రార్థన అనే తాళంతో రోజును ముయ్యాలి. ఏ ప్రార్థన? స్కూల్లో ఉంటుంది కదా మనకి ప్రార్థన, ప్లెడ్జ్. మరి మా చిన్నతనం అయితే స్కూల్లో స్టార్టింగ్ అసెంబ్లీ, ఈవినింగ్ అసెంబ్లీ ఉండేది. ప్రేయర్ మీటింగ్ ఉంటుంది కదా స్కూల్ అంతటిని పిలిచి. మరి ఇప్పుడు అవి నడవట్లేదు, నాకు తెలిసి నేను ఎక్కడ చూడట్లేదు అలాంటి ఏమీ. ఎక్కడో కొద్దిగా జరుగుతున్నాయి. క్రమశిక్షణ, చాలా డిసిప్లిన్ అనేటువంటిది చాలా మంచిది ప్రియులారా. నా కూతుర్లు చదువుతున్నటువంటి స్కూల్లో నెయిల్ కొంచెం పెరిగిందంటే డైరీలో రాసేస్తారు, నెయిల్స్ పెరిగిపోయినాయని. షూ ఏ రోజు పాలిష్ అయిపోయినా షూ పాలిష్ లేదని రాసేస్తారు. అర్థమవుతుందా? హెయిర్కి నూనె లేదనుకోండి, వెంటనే డైరీలో రాసి పంపేస్తారు, నూనె పెట్టలేదు, తలకి నూనె తక్కువైందని. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, బాధపడడం ఎప్పుడు కూడా. ఎస్, కానీ మాకు ఆ డైరీలో ఆ రిమార్క్స్ రాలేదు. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. రోజు నా కూతుర్ల షూస్ నేను పాలిష్ చేస్తుంటాను రోజు. ఎందుకంటే వాళ్ళకి రిమార్క్ రాకూడదు, అన్నీ కరెక్ట్గా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? కాబట్టి ఈ యొక్క సిస్టమ్ మనకు కష్టంగా ఉంటుంది కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బో, నెయిల్ పెరిగినంత చేసారా, తలకు నూనె లేకపోతే రాసేసారా, ఇంత అలాగే తెలగా ఎవరి కోసమై? తలకు నూనె పెట్టకపోతే టీచర్కి ఏమైనా లాసా? నీ కూతురు తలకు నూనె పెట్టకపోతే
నా కూతురు తలకు నూనె పెట్టకపోతే ఆ టీచర్కి ఏమైనా లాసా? లేదు కదా. సో ఇవన్నీ బెనిఫిట్ ఎవరికి? వాళ్ళకే. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకోవటం వల్ల బాలుడు నడవలసిన త్రోవను, బాలికలు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించు. పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. మొక్కై వంగనది మోనై వంగుతుందా? కాబట్టి ఈ వయసులో వాళ్ళకి ఆ డిసిప్లిన్, ఆ సిస్టమ్ నేర్పలేనప్పుడు పెద్దగా కలుగుతుంది, రాదు. కొంచెం కష్టంగా ఉంటుంది. ఎస్, మంచి ఎప్పుడు చేదుగా ఉంటుందంట. మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. చూడండి, కాకరకాయ జ్యూస్ ఎంతమంది తాగుతారు? అస్సలు పడదు మనకి కదా. కాకరకాయ జ్యూస్ అసలు మనం ఇష్టపడం, కానీ మంచిది, చాలా మంచిది. కడుపులో ఉన్న మలినం అంతా పోతుంది, షుగర్ రాదు, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వారానికి కనీసం 1-2 సార్లు మనం కాకరకాయ తింటే, జ్యూస్ తాగితే చాలా మంచిది. అస్సలు దాని జోలికి వెళ్ళాం మనం. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మనం కాకరకాయ తిని మనలో. అదే మంచి చేదు, అసలు చేదు మనకు పడదు. అంతా స్వీటే కావాలి మనకి, స్వీట్ హార్ట్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మిమ్మల్ని అందరూ నేను ప్రభు పేరట బ్రతిమాల్చున్నాను. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. చురుకుగా ఉండండి, ప్రార్థించడంలో చురుకుగా ఉండండి, ప్రభు సన్నిధిలో ఉండటంలో చురుకుగా ఉండండి, ప్రభువులో గడపడంలో చురుకుగా ఉండండి. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ చూడటానికి చాలామంది వస్తారు, అంతే కొద్దిసేపు ఉంటారు, సడన్గా తేలిపోతుంటారు. అసలు ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు, అది నీతోటే మాట్లాడుతుంటాడు. అసలు ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వినరు. సరే, ఏదో చిన్న ఇంపార్టెంట్ పని వెళ్ళారు, తర్వాత అయిపోయాక మళ్ళీ వచ్చి దాన్ని పెట్టుకుని మళ్ళీ వింటారా? ఇంక లేదు. దేవుడేమో నీ కోసం ఏదో నాకు లాంటి సేవకుని ఉపయోగించుకుని మాట్లాడుతుంటాడు. నీ జీవితాన్ని సరిచేద్దాం, నిన్ను హెచ్చిందాం, నిన్ను బాగు చేద్దాం అని చెప్పి నీ దగ్గరికే దేవుడు తన వాక్కును పంపిస్తుంటే ఏదో డిస్ట్రాక్షన్. చూసారా, సులువుగా చిక్కులు పెట్టి పాపండి, ఇదే సైతానికి ఏదోకి నీకు ఆ టైంలో పని కలిగిస్తాడు. చక్కగా వాక్యం వింటూ ఉంటుంటావు, అంతే. ఎంతో వింటావు, నీకు పనులు లేవా, లేకపోతే అది లేదా, ఇది లేదా, లేకపోతే ఈ లోపల ఎవరో ఫోన్ రావటం, ఈ లోపల ఎవరో వచ్చి నిన్ను. చూసారా, ఇలాగా ఎన్నో 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 ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రభు సన్నిధిలో చాలామంది గడపలేకపోతున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల చాలామంది ప్రభుని మహింపరచలేకపోతున్నారు. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. దయచేసి నువ్వు మాట్లాడే మాటలు చాలా విలువైనటువంటివిగా ఉండాలి కూడా. విలువైనటువంటి మాటలే, నీ మాటలు ముచ్చెల్లా ఉండాలి. ముచ్చెల్ని ఈజీగా పాడేస్తారా మనం? చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. అలాగే నీ మాట ఒక ముత్యంలాగా ఉండాలి, నీ మాట ఒక రత్నంలాగా ఉండాలి, అంత విలువైనదిగా ఉండాలి. అప్పుడు నీవు దీవించబడతావు. దీవించబడతావు అని అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ నీవు దేవుని స్వతంత్రించుకుంటావు. అనేక మందికి నీవు దీవెనకరంగా ఉంటావు. దీవించబడతావు అంటే ఇంకా అది లేదు, దీవించబడం. మనం ఆల్రెడీ దీవించబడిపోయాం, దాన్ని స్వతంత్రించుకోవాలి, అనుభవించాలంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన ఎముకల్లోకి జీవము ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన మాట్లాడాక వచ్చింది. కాబట్టి ఈయన మాట్లాడినంతకాలం అందులో జీవం ప్రవేశించలేదు, అక్కడే ఉన్నాయి, ఎండిపోయినట్టుగా ఉన్నాయి. అదే ఎముకలు ఎక్కడి నుంచి రాలేదు, కానీ అట్లా ఎముకలు, మాంసం ఇవన్నీ రెడీ అవ్వాయి ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు. కాబట్టి నీ పరిస్థితులన్నీ మృత తుల్యమైనటువంటిగా అక్కడే పడి ఉంటున్నాయి. కారణం ఏంటంటే నువ్వు మాట్లాడతలేదు. దేవుడు చూస్తున్నావు, నువ్వు ఎప్పుడు మాట్లాడతావా? నువ్వు మాట్లాడిన వెంటనే వాటికి శరీరము, మాంసము, ఆ యొక్క నరాలు ఇవన్నీ ఎలాగొస్తాయి నీకు అనవసరం. నువ్వు మాట్లాడంతే, మిగతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు మాట్లాడగలిగింది నువ్వు మాట్లాడంతే, నీకు మాట్లాడుతూ వచ్చి నువ్వు మాట్లాడు అంతే, మిగతా దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూర్పిస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనకి తెలియని దాని గురించి, మనకు రాని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నీకు వచ్చిన దాన్ని నువ్వు చెయ్యి పర్ఫెక్ట్గా. నీకు మాట్లాడటం వచ్చు, నీకు పలకటం వచ్చు, పలుకు.
నీ బిడ్డల భవిష్యత్తును ప్రకటించు. నీ భర్త మారు మనసును ప్రకటించు. అయిపోయినట్టుగా ప్రకటించు. జరిగిపోయినట్టుగా ప్రకటించు. థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉండు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా, నువ్వు చేసేసావు. కానీ ఇక టార్చర్ అనిపిస్తున్నా, నువ్వు చెప్పు, దానికి ఫైనల్ చేయి, ప్రతిఫలాన్ని ప్రకటించు. ఒకవేళ మైండ్ డైవర్ట్ అవుతుంటే పెన్న పుస్తకం ఇచ్చి రాసుకో, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకంటే నీ మనసు అటు ఇటు పోకుండా ఉండటానికే పెన్న పేపర్ అంతే. అందుకని రాస్తే అవుతుందా, పలికితే అవుతుందా, ఇవన్నీ కాదు, నీ మనసును బట్టి అవుతుంది. నీ నమ్మిక చెప్పు, నీకు జరుగును కాక అంటున్నాడు దేవుడు. నువ్వు రాస్తేనే జరుగుతుందని నమ్మితే రాయి, జరిగిపోతుంది నీకు. లేదు, నాకు రాసే ఓపిక లేదు, నాకు చదువు లేదు అని అంటావా, నువ్వు పలుకు. సో నువ్వు ఏం చేసావు, ఎలా చేసావు అన్నది కాదు. నువ్వు బస్సు ఎక్కొచ్చావా, ట్రైన్ ఎక్కొచ్చావు అన్నది ఎవరు అడగరు. ప్రేయర్కి ఎలాగ వచ్చారమ్మా, బస్సు ఎక్కొచ్చారా, ట్రైన్ ఎక్కొచ్చారా అనేసి వచ్చారా, ప్రేయర్కి వచ్చామా లేదా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విన్నామా లేదా? విన్నటువంటి వాక్యంలో సత్యాన్ని గ్రహించామా లేదా? దేవుని సన్నిధిని అనుభవించామా లేదా? నీ సమస్య నుంచి విడుదల పొందుకున్నావా లేదా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నా ప్రియులరా, నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, మన బాడీకి ఎప్పుడైతే ప్రాపర్ రెస్ట్ ఇస్తామో అప్పుడు అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఈరోజు ఇందాక కొంచెం ఈ బాడీకి కొంచెం రిలాక్స్ ఇచ్చానమాట. చూసారు ఎంత ఫ్రెష్గా పనిచేస్తుందో. ఈరోజు మనం ప్రయాసపడిపోతున్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం. అందుకే నేను చాలాసార్లు ఈవినింగ్ ప్రేయర్లో చూడండి, టైం కంటే ముందే ముగించేయటం, చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉండేటటువంటి. ఎందుకనంటే పొద్దునుంచి బాడీకి రన్నింగ్, ఆ పని ఈ పని అలా. ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో రీఛార్జ్ అవుతుంది అనమాట. చూసారా, మన మొబైల్ వాడుతూ ఉంటే ఛార్జింగ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, వాడతామా అనేసి పక్కన పెట్టిదాన్ని ఛార్జింగ్ పెట్టాం అనుకోండి, మళ్ళీ ఛార్జింగ్ అవుతుంది, అప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే బాడీని కూడా రీఛార్జ్ చేసుకోవాలి, రిఫ్రెష్ చేసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. ఈరోజు చాలామంది అది లేదు. 24 hours ఈ బాడీని పని చేస్తూనే ఉంటుంటారు. జాగ్రత్త ప్రియులరా, సమయాన్ని కేటాయించండి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి, దేవుని నామం మహింపరచబడాలి. ఈ యొక్క సందేశాన్ని మీరు మరలా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ మాట నీ జీవితాన్ని మార్చేతో తెలియదు. నా దగ్గర ఒక సహోదరు వచ్చింది, ఫస్ట్ రోజు చూస్తే అస్సలు ఆమె ఎంత గందరగోళంలో ఉన్నదో. అసలు నేను చెప్పాలని నిజంగా ఏదో ఒక దయ్యాన్ని చూసినట్టుగా అనిపించింది నాకు. అసలే నిజం చెప్తున్నాను నేను. కానీ కొన్ని గంటలు మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు నేను ఏమొద్దు, ఎట్లా చేయండి అని చెప్పిన తర్వాత మళ్ళా దేవుని సహవాసంలో పాలు పంచుకుంటూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, చక్కగా ఆల్నైట్ ప్రేయర్లో పాలు పంచుకుంటుంటే అసలు కలకలాడిపోతుంది ముఖం. దేవుని యొక్క సన్నిధి అనుభవించడం ప్రారంభించాక ముఖం కలకలాడుతుంది, నవ్వుతూ గలగల్లాడుతా సంతోషం హృదయము ముఖానికి తేటనిస్తుందంట. అదే ప్రియులారా, నువ్వు జ్ఞానం గలవాడితో సహవాసం చేస్తే జ్ఞానం గలవారైపోతారు. సంతోషం కలిగినటువంటి వారితో సహవాసం చేస్తే సంతోషమే. సమస్యల్లో కూడా సంతోషించే వాళ్ళతో సహవాసం చేస్తే నీ జీవితం కూడా అలా మార్చబడుతుంది. అంతేగాని ఆల్రెడీ సమస్యలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సొల్యూషన్ అడిగితే ఏం చెప్తాడు? ఆల్రెడీ పెళ్ళి ఈ డాగులు తీసుకుని ఆడు గందరగోళం ఉన్నవాడితో పెళ్లి చేసుకోవాలంటే ఎందుకురా బాబు పెళ్ళి వేస్ట్. చూసారా, ఎవరిని అడుగుతున్నావు? ఫెయిల్యూర్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిన వాడితే ఏం చెప్తాడు? అదే మంచి సక్సెస్ఫుల్గా సంతోషంగా భార్యాభర్తలు ఉన్నప్పుడు, వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే ఎస్ చేసుకో, చక్కటి జీవితం ఉంటుంది అని చెప్పి. చూసారా, కాబట్టి ఏ సలహా ఎవరిని తీసుకోవాలో కూడా జ్ఞానం ఉండాలి మనకి. అర్థమవుతుందా? ఏ సలహా ఎవరి దగ్గర తీసుకోవాలో జ్ఞానం ఉండాలి. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తారంటే ఎవరు పడితే వాళ్ళని సలహాలు తీసుకుంటుంటారు. చెప్తున్నాను వినండి. ఇప్పుడు నువ్వు చర్చికి వస్తావు, నీతోటి పాటు ఇంకొకరు చర్చికి వస్తారు. నువ్వేం చేస్తావు, నాకు ఈ సమస్య ఉంది ఏం చేయను, వాళ్ళు కూడా సమస్యలతో వచ్చారు కదా. గుడ్డివానికి త్రావు చూపితే వినాలి. ఇప్పుడు నీతోటి ఆయన కూడా సమస్యతో వచ్చాడు, నువ్వు సమస్యతో వచ్చావు. ఇప్పుడు నీ సమస్య ఆయనకి నీ సమస్యలు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎలా మారతాయా?
నువ్వు సమస్యనిచ్చి సమస్యని తీసుకున్నావు. ఏం చేశారు? సమస్యనిచ్చి సమస్య తీసుకున్నావు. అర్థమైందా? ఏమవుతుంది? నువ్వు వాళ్ళకి సమస్య ఇచ్చావు, సమస్యని తీసుకున్నావు. అంటే సమస్య ఉంది నీ దగ్గర చివరికి. ఏమీ చేంజ్ రాదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. నా జీవితంలో జరిగినాయి కాబట్టి ఇవన్నీ చెప్తూ ఉన్నాను నేను. ఆ? మన సలహా పక్కన అడుగుతుంటుంటాం. దానివల్ల సాల్వ్ కాదు సమస్య. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దయచేసి సమయం మరి చాలా ఎక్కువైంది కాబట్టి క్షమించాలి. చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఆ, నా నా జీవితంలో నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నీ యొక్క మైండ్ రిఫ్రెష్గా ఉన్నప్పుడు, నువ్వు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, నువ్వు రెస్ట్ ఎక్కువగా తీసుకుని చక్కగా ఉన్నప్పుడు, నువ్వు ప్రతి పనిని చురుకుగా చక్కగా చేయగలుగుతావు. ఈ లైవ్ నాకు ముగించాలని అనిపించట్లేదు అసలేని. ఎందుకు తెలుసా? నేను రీఛార్జ్ అయ్యాను కాబట్టి. అదే నాకు ఈ బాడీ సహకరించకపోయి, ఈ యొక్క మరి మనసు సహకరించకపోయి, ఆ లేజినెస్ వచ్చేసేసినప్పుడు ఏమొస్తుంది? వెంటనే సరే ముగించేద్దాం, ఇంక చాలులే, వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు నిజంగా దేవునికి నువ్వు సబ్మిట్ అయినప్పుడు, దేవుడి నియమాలు నువ్వు పాటించినప్పుడు, దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మరి ఎర్లీ మార్నింగ్ కూడా ఇటువంటి శక్తి చేత నింపబడి ప్రాపర్ స్లీప్ ఉండి చక్కగా అందరూ కూడా ఆనందంగా, పవర్ఫుల్గా, శక్తివంతంగా ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో పాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.